చెదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రభాకర్ రావు ఇంట్రాగేషన్ ఇంకెంతకాలం కొనసాగిస్తారని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఇప్పటికే ఆయన్ని 2 వారాలకు కస్టడీకి అనుమతించామని, ఇంకా అదనపు విచారణ అవసరం లేదని తెలిపింది. ప్రభాకర్ రావుకు బెయిల్ ఇవ్వొద్దంటూ ప్రభుత్వం తరపున లాయర్ సిద్ధార్థ్ లూథ్రా వాదించారు. దీంతో ముందస్తు బెయిల్ ఇచ్చినంత మాత్రాన ఆయన్ని విచారణకు పిలవకుండా ఉండలేరు కదా అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ప్రభాకర్ రావును మళ్లీ జైల్లో పెట్టాలనుకుంటున్నారా అని జస్టిస్ నాగరత్న ప్రశ్నించగా, ఈ కేసు దర్యాప్తులో న్యాయపరమైన అంశాలు ముడిపడి ఉన్నాయన్న ప్రభుత్వ వాదనను పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం తదుపరి విచారణను మార్చి 10కి వాయిదా వేసింది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి ప్రభాకర్ రావు బెయిల్ పిటిషన్ పైన ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తోంది. ఇంకెన్ని రోజుల పాటు ప్రభాకర్ రావుని ఇంటరాగేషన్ కొనసాగిస్తారో అంటూ కూడా ప్రభుత్వాన్ని ఏకంగా సుప్రీంకోర్టు ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఆయన్ని 2 వారాల పాటు కస్టడీకి అనుమతించామని, ఇంకా అదనపు విచారణ అవసరం లేదంటూ కూడా కోర్టు ఈ వ్యాఖ్యలు చేస్తూ ప్రభుత్వాన్ని ఈ ప్రశ్న అడిగినట్టుగా తెలుస్తుంది. ప్రభాకర్ రావుకు బెయిల్ ఇవ్వొద్దంటూ ప్రభుత్వం తరపున న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదించడం జరిగింది. దీంతో ముందస్తు బెయిల్ ఇచ్చినంత మాత్రాన ఆయన్ని విచారణకు పిలవకుండా ఉండలేదు కదా అంటూ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు క్వశ్చన్ చేసినట్టుగా సమాచారం అందుతుంది. ప్రభాకర్ రావుని మళ్ళీ జైల్లో పెట్టాలనుకుంటున్నారంటూ కూడా జస్టిస్ నాగరత్న ఈ క్వశ్చన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడంతో ఈ కేసు దర్యాప్తులో న్యాయపరమైనటువంటి అంశాలు ముడిపడి ఉన్నాయంటూ ప్రభుత్వ వాదనను పరిగణలోకి తీసుకున్నటువంటి ధర్మాసనం తిరిగి మార్చి 10కి ఈ కేసు వాయిదా వేసినట్టుగా సమాచారం అందుతుంది. ఇప్పటికే ప్రభాకర్ రావుని 2 వారాల పాటు జూబ్లీహిల్స్ ఏసీపీ నూతన సిట్ పోలీస్ అధికారులు ఏర్పాటు చేసిన తర్వాత వారికి ఉన్నటువంటి అనుమానాలన్నీ కూడా ప్రభాకర్ రావుని పిలిపించి విచారణ చేపట్టడం జరిగింది. విచారణలో అతను ఇచ్చినటువంటి కన్ఫెషన్ కాపీని కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేసినట్టుగా తెలుస్తోంది. తను ఇప్పటి కూడా మాజీ డీజీపీ గత బీఆర్ఎస్ నాయకుల నేతృత్వంలోనే ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది జరిగింది, వాళ్ళ ఆదేశాల ప్రకారంగానే జరిపానంటూ కూడా తను కూడా స్వయంగా ఈ కన్ఫెషన్ ఇవ్వడంతో కొంతమంది బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలకు సైతం నోటీసులు అందజేసి పిలిపించి వారి స్టేట్మెంట్స్ కూడా రికార్డ్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. సుప్రీంకోర్టు ఈ రోజు విచారణ సందర్భంగా తిరిగి మార్చి 10న ఈ కేసు వాయిదా వేస్తా ఉన్నాము. 10న ఈ వాదనలు విన్న తర్వాత నిర్ణయాన్ని వ్యక్తం చేస్తామంటూ కూడా తిరిగి వాయిదా వేసినట్టుగా తెలుస్తుంది. రెహానా, ఓకే. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడి ప్రభాకర్ రావు బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రభాకర్ రావు ఇంట్రాగేషన్ ఇంకెంతకాలం కొనసాగిస్తారని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఇప్పటికే ఆయన్ను 2 వారాలకు కస్టడీకి అనుమతించామని, ఇంకా అదనపు విచారణ అవసరం లేదని తెలిపింది. ప్రభాకర్ రావుకు బెయిల్ ఇవ్వొద్దంటూ ప్రభుత్వం తరపున లాయర్ సిద్ధార్థ్ లూథ్రా వాదించారు. దీంతో ముందస్తు బెయిల్ ఇచ్చినంత మాత్రాన ఆయన్ని విచారణకు పిలవకుండా ఉండలేరు కదా అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ప్రభాకర్ రావును మళ్లీ జైల్లో పెట్టాలనుకుంటున్నారా అని జస్టిస్ నాగరత్న ప్రశ్నించగా, ఈ కేసు దర్యాప్తులో న్యాయపరమైన అంశాలు ముడిపడి ఉన్నాయన్న ప్రభుత్వ వాదనను పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం తదుపరి విచారణను మార్చి గుమగుమల వంటలే చెదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.